సమయం వచ్చినప్పుడు వారి సంగతి తేలుస్తాం. సమయం వచ్చినప్పుడు మళ్ళా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పుడు ప్రజలు మిమ్మల్ని చెప్పులతో కొడతారు. అదేవిధంగా చట్ట ప్రకారంగా మీ మీద యాక్షన్ కూడా తీసుకుంటామని మనవి చేస్తున్నా. 2 ఉదాహరణ చెప్తా, రాష్ట్ర ప్రజానీకం ఆలోచించమని మనవి చేస్తున్నా. పల్నాడులో గుండ్లపల్లి అనే గ్రామంలో, గుండ్లపాడు అనే గ్రామంలో 2 తెలుగుదేశం వర్గాలు కొట్టుకున్నారు. 2 చనిపోయారు. ఇది నేను చెప్పిన మాట కాదు. ఇమీడియట్గా సంఘటనా స్థలంలో ఐపీఎస్ ఆఫీసర్, పలనాడుకు చెందినటువంటి ఎస్పీ వెళ్ళి ఏం చెప్పాడు? పత్రికా ముఖంగా మీరందరూ చూశారు కదా. 2 వర్గాలు కొట్టుకున్నాయి, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నారు. ఇది తెలుగుదేశానికి సంబంధించిన అంశమే తప్ప మరొకటి కాదు అని స్పష్టంగా జిల్లా హెడ్, ఇన్వెస్టిగేషన్ అథారిటీకి హెడ్గా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి పల్నాడు ఎస్పీ చెప్తే ఏమైంది? మళ్ళా గంటకే పిన్నెల రామకృష్ణారెడ్డి వారి సోదరులు పెట్టారు. ఇది అజ్ఞాతంగా ఉన్నటువంటి, రహస్యంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు, అదేవిధంగా రిటైర్డ్ అధికారులు ఎమ్మటే ఎస్పీతో మాట్లాడతారు, కేసు తారుమారు చేస్తారు, కేసు పెడతారు. ఇంతకన్నా పచ్చి ఉదాహరణ ఏమైనా కావాలా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సత్యనపల్లి వెళ్ళారు. సత్యనపల్లి వెళ్తున్నప్పుడు పోలీసులు రక్షణ కల్పించలేకపోయారు. సత్యనపల్లి అయితే 1300 మంది కానిస్టేబుల్స్ని పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళుతున్న కారు పక్కన ఒక్క కానిస్టేబుల్ కూడా పెట్టలా, రోపార్టీ పెట్టలా. ఎవరో ఒక అతను సింగయ్య అనే మా కార్యకర్త కారు గుద్ది చనిపోయాడు. ఎవరు కారు గుద్దింది? మేము చెప్పిన మాట కదే. గుంటూరు ఎస్పీ ఏం చెప్పాడు? నెంబర్ కూడా చెప్పాడు.